నారాయణ లక్ష్మీపతి, నారాయణ వాసుదేవ నందకుమార, నారాయణ నిన్ను నమ్మితి, నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణ. నారాయణ అను నామమునకు నానార్థములున్నాయి. బ్రహ్మాండమునందు పురుష నామంతో పిలువబడే శ్రీహరి గర్భోదక జలమును సృష్టించి ప్రళయకాలమున దాని యందు శయనించెను. ప్రళయకాలం నందు కూడా నాశనము లేని హరి నర అని పిలువబడెను. నరునిచే సృష్టించబడిన జలము నారా అని పిలువబడెను. దాని యందు 1000 సంవత్సరములు నివసించినందున స్వామికి నారాయణ అని పేరు కలిగెను. ఆ తరువాత బ్రహ్మాండమును ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతికల సంయుక్తంగా స్వామి సృష్టించెను. కన్ను మొదలగు ఇంద్రియములను ప్రేరేపించే హరి ఆధ్యాత్మిక అని అనబడెను. ఆ ఇంద్రియముల తత్వాభిమాని దేవతలైన సూర్యాది దేవతలు మొదలైన వారి యందు సామర్థ్యప్రదుడై ప్రేరేపించే హరి ఆదిదైవికమనబడును. తత్వాభిమాని దేవతల సహితంగా ఉన్న ఇంద్రియములకు విషయములకు రూపాది భౌతిక పదార్థములందు ఉండి హరి ఆది భౌతికమనబడును. వాటిని మనం తెలుసుకుందాం. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5 కలవు. జ్ఞానేంద్రియములలో మొదటిది దృశ్యేంద్రియము అనగా కన్ను. దీని యొక్క తత్వాభిమాని దేవుడు సూర్యదేవుడు. దీని యొక్క విషయము రూపమును చూడడం అనగా దృశ్యమును చూడడం. శ్రోతేంద్రియము అనగా చెవి. దీని యొక్క తత్వాభిమాని దేవతలు దిగ్దేవతలు. దీని యొక్క విషయము శబ్దమును వినడం. ఘ్రాణేంద్రియము అనగా ముక్కు. అశ్వనీ దేవతలు దీని తత్వాభిమాని దేవతలు. దీని యొక్క విషయము వాసన తెలియడం. జిహ్వేంద్రియము అనగా నాలుక. వరుణదేవుడు దీని యొక్క తత్వాభిమాని దేవుడు. దీని యొక్క విషయము రుచి చూడడము. ఇక 5వది స్పర్శేంద్రియము అనగా చర్మము. దీని యొక్క తత్వాభిమాని దేవుడు యమధర్మరాజు. దీని యొక్క విషయము స్పర్శ తెలియడం. ఇక కర్మేంద్రియములు. వాగీంద్రియము అనగా నోరు. దీని యొక్క తత్వాభిమాని దేవుడు అగ్నిదేవుడు. దీని యొక్క విషయము మాట్లాడటము. హస్తేంద్రియము అనగా చేతులు. ఇంద్రదేవుడు దీని తత్వాభిమాని దేవుడు. దీని యొక్క విషయము సకల వ్యాపారములను చేయుట. పాదేంద్రియము అనగా కాళ్ళు. దీని యొక్క తత్వాభిమాని దేవుడు జయంతుడు. ఇతడు ఇంద్రుని యొక్క పుత్రుడు. దీని యొక్క విషయము నడవడం అనగా గమనం. పాయు ఇంద్రియము అనగా గుద. లోకపాలకుడైన మిత్రుడు దీని యొక్క తత్వాభిమాని దేవుడు. దీని యొక్క విషయము మల విసర్జన. గుహ్యేంద్రియము అనగా ఉపస్థ. దీని యొక్క తత్వాభిమాని దేవుడు దక్ష ప్రజాపతి. సంభోగము చేత కలుగు సుఖమును అనుభవించడం దీని యొక్క విషయం. అలాగే పారిజాతాది ఔషధుల అభిమాని దేవతల వలన రోమములు పుట్టి జీవులకు నవ్వ తెలిసెను. కర్మేంద్రియములకు అహంకారిక ప్రాణుడైన శివపరమాత్ముడు, జ్ఞానేంద్రియములకు ఉమాదేవి అభిమాన దేవతలుగా ఉన్నారు. అలాగే పంచభూతములు వాటి తత్వములను కూడా భగవంతుడు సృష్టించెను. అనగా భూమి దాని యొక్క తత్వం గంధం, నీరు దాని యొక్క తత్వము రసం, అగ్ని దాని తత్వం రూపం, వాయు దాని తత్వం స్పర్శ, ఆకాశము దాని యొక్క తత్వం శబ్దం. బ్రహ్మనాడి యందు మొదటిదైన అహంనాడిలో మనస్సు, బుద్ధి, అహంకారం ఉండును. ఇక రెండవదైన సత్వనాడి యందు చిత్తముండును.
మనస్సునకు అధిదేవుడు చంద్రుడు. ఈ మనస్సు ద్వారా సంకల్ప వికల్ప చర్యలు జరుగును. బుద్ధికి అధిదేవుడు బృహస్పతి. బుద్ధి ద్వారా మనకు నిశ్చయ జ్ఞానం ఏర్పడను. అహంకారమునకు అధిదేవుడు రుద్రుడు. దీని ద్వారా కర్తవ్య జ్ఞానం ఏర్పడను. చిత్తమునకు అధిదేవుడు బ్రహ్మదేవుడు. దీని ద్వారా విజ్ఞానము ఏర్పడను. మనస్సు ఇంద్రియములతో చేరి ఏకాదశ ఇంద్రియములుగా చెప్పబడును. దశేంద్రియముల ద్వారా విషయములను గ్రహించడం మాత్రమే కాకుండా వాటినన్నింటినీ ఏకం చేసి ఏకాదశ ఇంద్రియమైన మనస్సుతో చేరి నారాయణుణ్ణి మనం తెలుసుకోవాలి. వీటినన్నింటినీ సృష్టించిన భగవంతుడు నారాయణుడు. లక్ష్మీపతి. మంగళ స్వరూపిణి అయిన లక్ష్మీదేవి చిత్ ప్రకృతి. ప్రళయకాలములో స్వామిలో లీనమై అనాసక్తిగా సుప్తి స్థితిలో ఉండును. సృష్టి ప్రారంభమైన తర్వాత స్వామి ప్రేరణ వలన చేతనాశక్తిగా మారును. బ్రహ్మాండ సృష్టిలో స్వామికి దోహదము చేయును. శైవలి అను జీవాచ్ఛాదిక మాయ వలన శ్రీహరిని మరచి జీవులు వారే స్వతంత్రులు అని అనుకొందురు. హరిస్మరణ వలన అమ్మ ఈ మాయను తొలగించి శ్రీహరి యొక్క జ్ఞానమును మనకంతా ప్రసాదిస్తుంది. లక్ష్మీపతి అయిన స్వామి అనుగ్రహం అమ్మ లక్ష్మి వలన మనకు సులభముగా లభిస్తుంది. నారాయణ అనగా మరి యొక్క అర్థము నారా అనగా ముక్తులు అనగా ముక్తి పొందిన జీవులు. అయన అనగా ఆశ్రయ అనగా ముక్త జీవులకు ఆశ్రయమైన వాడు. నమ్మిన భక్తులకు ముక్తిని ప్రసాదించి ఆశ్రయమిచ్చును. వాసుదేవ. వాసనాత్ వాసు అనగా సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. అదేవిధంగా జీవులలోని పంచ ప్రాణములలో కోశములలో వేరువేరు రూపములు ఉన్నప్పుడు ఉదాన వాయువునందు విజ్ఞానమయ కోశమందు శ్రీహరి మాయాపతి అయిన వాసుదేవుని రూపములో ఉండును. ఈ విధంగా పంచకోశములందు పంచప్రాణములందు సర్వజీవులలో అంతర్యామిగా ఉన్న శ్రీహరి నారాయణుడు. నందకుమార. నందరాజు బిడ్డడై పెరిగిన నందకుమారుడైన చిన్ని కృష్ణుడు రాక్షసులను సంహరించి నమ్మిన భక్తులకు ఆనందమును అనుగ్రహించువాడు. నారాయణ అను నామమునకు మరి యొక్క అర్థము దోషరహితుడు అని ఉన్నది. ఏవం విమృశ్య వ్యభిచార సద్గుణం పదం నిజైకాశ్రమి సద్గుణాశ్రయం వవే వరం సర్వ గుణైరపేక్షితం రమాముకుందం నిరపేక్షమీప్సితం అనగా సర్వదోషములు లేనివాడు స్వతంత్రుడు సౌందర్యాదుల చేత వరణీయుడు అయిన శ్రీహరి తనకు అత్యంత ప్రియుడు అని దోషరహితమైన నారాయణుణ్ణి పాలకడలిలో ప్రాదుర్భవించిన లక్ష్మీదేవి వరించి వివాహమాడెను. అట్టి సర్వేశ్వరుడవైన స్వామి నిన్ను నేను నమ్మితిని. నారాయణ అను నామము మనకు మరి ఒక చోట కనిపించును. సమాన వాయువునందు ఆనందమయ కోశములో ఉన్న శ్రీహరి రూపము లక్ష్మీపతి అయిన నారాయణుడు. జీవులన్నింటికీ స్థానమైనవాడు. నారాయణాయ విద్మహే నారాయణ పరబ్రహ్మ అను ఉపనిషత్ వాక్యముల ప్రకారం పరతత్వ స్వరూపుడైన
శ్రీ మహావిష్ణువు సర్వలోకములకు ఆధారభూతుడైన నారాయణుడు. నన్ను బ్రోవు నగధర కృష్ణ. గోవర్ధన మందరము వంటి నగములను అనగా పర్వతములను ధరించిన నగధరుడు. సర్వజీవరాశులలో అంతర్యామిగా ఉండి సర్వలోకములను ఏలు జగత్ప్రభువైన వాడు నారాయణుడు. అపార మహిమోపేతుడవైన స్వామి, నిన్నే నమ్మిన మమ్ములను సదా బ్రోవుము కృష్ణ. జై శ్రీకృష్ణ.